రైట్గా ఉగ్రవాద చర్యలతో దశాబ్దాలుగా భారత్పై కాలు దువ్వుతున్న పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కయ్యానికి వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్కు శృంగభంగం తప్పలేదని చెబుతూ ఆ చరిత్ర నుంచి దాయాది ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదన్నారు. ఇప్పటికీ టెర్రర్ కార్యకలాపాలతో భారత్పై ప్రచ్ఛన్న యుద్ధం చేస్తుందని మండిపడ్డారు మోదీ. ఇక కార్గిల్ యుద్ధంలో పాక్పై గెలిచిన రోజు కావడంతో లడఖ్లో నిర్వహించిన విజయ్ దివస్ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆనాటి యుద్ధంలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలతో మాట్లాడారు. ఇక కార్గిల్ యుద్ధంలో విజయం ఏదో ఒక్క రాజకీయ పార్టీది కాదని అది దేశం సాధించిన విజయంగా చెప్పుకొచ్చారు ప్రధాని. ఇక ఈ సందర్భంగా లడఖ్ నుంచి పాకిస్తాన్లోని ఉగ్రవాదులకు సూటిగా సుత్తి లేకుండా చెబుతున్నానంటూ వారికి వార్నింగ్ ఇచ్చారు మోదీ. लेकिन पाकिस्तान ने अपने इतिहास से कुछ नहीं सीखा है। वो आतंकवाद के सहारे, प्रॉक्सी वॉर के सहारे अपने आप को प्रासंगिक बनाए रखने का प्रयास कर रहा है। लेकिन आज जब मैं उस जगह से बोल रहा हूं जहां आतंक के आकाओं को मेरी आवाज सीधे सुनाई पड़ रही है, मैं आतंकवाद के इन सरपरस्तों को कहना चाहता हूं कि उनके नापाक मंसूबे कभी कामयाब नहीं होंगे। आतंकवाद को हमारे जाबाज पूरी ताकत से कुचलेंगे। दुश्मन को मुंहतोड़ जवाब। లడఖ్ జమ్మూ కశ్మీర్లో అభివృద్ధికి ఆటంకం కలిగించే ముష్కరుల ఆటలు సాగనివ్వబోమని గట్టిగా బదిలిస్తామన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామన్నారు. ఇక ఈ క్రమంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమిస్తామన్నారు ప్రధాని మోదీ. या फिर जम्मू कश्मीर, विकास के सामने आ रही हर चुनौती को भारत परास्त करके ही रहेगा। लद्दाख हो या फिर जम्मू कश्मीर, विकास के सामने आ रही हर चुनौती को भारत परास्त करके ही रहेगा। लद्दाख हो। ఇక ఇదే ప్రసంగంలో అగ్నివీర్ పథకాన్ని ప్రస్తావించారు ప్రధాని మోదీ. అగ్నివీర్ పథకాన్ని విపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ రంగంలో తీసుకువచ్చిన అతిపెద్ద సంస్కరణగా చెప్పుకొచ్చిన మోదీ సైన్యాన్ని ఆధునీకరించకుండా యువశక్తిని అందించకుండా విపక్షాలు అడ్డుకుని కుట్ర చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. ఇక అగ్నివీర్ విషయంలో యువతను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని కూడా మండిపడ్డారు ఆయన. सेनाओं को युवा बनाना है। अग्निपथ का लक्ष्य सेनाओं को युद्ध के लिए निरंतर योग्य बनाए रखना है। दुर्भाग्य से राष्ट्रीय सुरक्षा से जुड़े इतने संवेदनशील विषय को कुछ लोगों ने राजनीति का विषय बना दिया है। कुछ लोग सेना के इस रिफॉर्म पर भी अपने व्यक्तिगत स्वार्थ में झूठ की राजनीति कर रहे हैं। ये वही लोग हैं जिन्होंने सेनाओं में हजारों करोड़ के घोटाले करके हमारी सेनाओं को कमजोर की। ये वही लोग हैं जो चाहते थे कि एयरफोर्स को कभी आधुनिक फाइटर जेट न मिल पाए। ये वही लोग हैं जिन्होंने तेजस फाइटर प्लेन को भी डिब्बे में बंद करने की तैयारी कर ली थी। साथियों, सच्चाई ये है कि अग्निपथ योजना से देश की ताकत बढ़ेगी और देश का सामर्थ्यवान युवा भी मातृभूमि की सेवा के लिए। అగ్నివీర్ పథకం ద్వారా భారత సైన్యం ఇంకా శక్తిమంతం అవుతుందని, సమర్థులైన యువత దేశం కోసం పనిచేయడానికి ముందుకొస్తారని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. ఇక పెన్షన్ ఎగ్గొట్టేందుకే అగ్నివీర్ తీసుకొచ్చారన్న విపక్ష ఆరోపణలను మోదీ కొట్టిపారేశారు. సైన్యంలో చేర్చుకున్న రోజే పెన్షన్ ఇవ్వాలంటారా అంటూ విపక్షాలను ప్రశ్నించారు. పెన్షన్ అనేది 30 ఏళ్ల సర్వీసు తర్వాత ఇచ్చే అంశంగా గుర్తు చేస్తూ ఆ సమయంలో మోదీకి 105 ఏళ్లు వస్తాయని, అప్పుడు మోదీ ప్రభుత్వం ఉంటుందా అంటూ మరో ప్రశ్న వేస్తూ ఇది నిరంతర ప్రక్రియగా తెలిపారు ప్రధాని. आज मोदी के शासनकाल में जो भर्ती होगा
क्या आज ही उसको पेंशन देना है क्या? उसको पेंशन देने की नौबत 30 साल के बाद आएगी और तब तो मोदी 105 साल का हुआ होगा और तब न भी मोदी की सरकार होगी। क्या मोदी जब 105 साल का होगा, 30 साल के बाद जो पेंशन बचेगा उसके लिए मोदी ऐसा राजनीतिक है जो आज गाली खाएगा? क्या तर्क दे रहे हैं? लेकिन साथियों, मेरे लिए दल नहीं, देश सर्वोपरि है। सड़कें बंद रहती हैं। अब आने वाले समय में वहां पर यूनिवर्सिटी बनेगी, वहां पर इंफ्रास्ट्रक्चर का ये इंप्रूवमेंट जो अब शुरू हुआ है होगा, तो वहां के जो लोग हैं ఇక ఉగ్రవాద చర్యలతో దశాబ్దాలుగా భారత్ పై కాలు దువ్వుతున్న పాకిస్తాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కయ్యానికి వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ కు శృంగభంగం తప్పలేదంటూ చెబుతూ ఆ చరిత్ర నుంచి దాయాది ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదన్నారు. ఇప్పటికీ టెర్రర్ కార్యకలాపాలతో భారత్ పై ప్రచ్ఛన్న యుద్ధం చేస్తుందని మండిపడ్డారు మోదీ. ఇక కార్గిల్ యుద్ధంలో పాక్ పై గెలిచిన రోజు కావడంతో లడక్ లో నిర్వహించిన విజయ్ దివస్ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇక ఆనాటి యుద్ధంలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలతో మాట్లాడారు. కార్గిల్ యుద్ధంలో విజయం ఏదో ఒక్క రాజకీయ పార్టీది కాదని, అది దేశం సాధించిన విజయంగా చెప్పుకొచ్చారు ప్రధాని. ఇక ఈ సందర్భంగా లడక్ నుంచి పాకిస్తాన్లోని ఉగ్రవాదులకు సూటిగా సుత్తి లేకుండా చెబుతున్నానంటూ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. ఇక రైట్, దీనికి సంబంధించి న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రైట్ శ్రీకాంత్. ఎస్ రెజీనా, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి 25 సంవత్సరాల ఒక చరిత్ర ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఆ చరిత్రను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కార్గిల్ యుద్ధం మనందరికీ తెలుసు. మే 3, 1999 నుంచి జూలై 26 వరకు జరిగినటువంటి ఒక మహాయుద్ధం ఈ రోజుకు 25 సంవత్సరాలు అంటే పూర్తి చేసుకోవడం జరిగింది. సో 25 సంవత్సరాలు తర్వాత ఈరోజు మళ్ళీ కార్గిల్ దివాస్ గా అందరూ గుర్తు చేసుకుంటా ఉంటాం. ఒక 30,000 మంది భారతీయ బలగాలకు 5,000 మంది పాకిస్తానీ ఆర్మీకి మధ్య జరిగినటువంటి ఒక యుద్ధం అనే చెప్పాలి. భారత్లోని కాశ్మీర్ ఆక్రమిత కోసం పాకిస్తాన్ చెందినటువంటి కొంతమంది సైనికులు భారత్ లోకి చొరపడడం జరిగింది. సో దీని అంతటికీ కూడా ముందు నుంచే రెక్కి నిర్వహించడం, భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వడం, సో ఒక నార్మల్ వ్యక్తుల్లాగా ఎంట్రీ ఇచ్చి అంటే కాశ్మీర్ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళే ఇట్లాంటి దాడులు చేస్తున్నారు అన్నటువంటి ఒక క్రియేషన్ చేయడానికి ఆ రోజు పాకిస్తాన్ సంబంధించినటువంటి సోల్జర్స్ సైనికులు ప్రయత్నించడం జరిగింది. బట్ భారత సైన్యానికి దొరికిన తర్వాత, వాళ్ళని హతమార్చిన తర్వాత వాళ్ళ దగ్గర దొరికినటువంటి ఆనవాళ్ళను బట్టి వచ్చింది వీళ్ళు కాశ్మీర్ వ్యతిరేకులు కాదు, ఇండియాలో అంటే దేశంలో ఉన్నటువంటి కాశ్మీరులు కాదు, వీళ్ళంతా పాకిస్తాన్ చెందినటువంటి సైనికులు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉగ్రవాద చర్యలు జరుగుతూనే ఉన్నాయి భారత్ లో. ఎప్పుడు కూడా ఉగ్రవాదులు భారత్ పైన దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో కూడా ఉగ్రవాద దాడులు పెరుగుతూనే ఉన్నాయి. సో ఇట్లాంటి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రవాద దాడులను తిప్పికొడుతూ భారత్ ఖచ్చితంగా తిప్పికొడుతుందంటూ కూడా పాకిస్తాన్ కు ఒక స్ట్రైట్ హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికీ పాకిస్తాన్ అంటే మనందరం చూడొచ్చు, 71లో భారత్ తోటి పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య కూడా ఒక ప్రత్యక్ష ఘర్షణలు అనేటివి తక్కువైపోయాయి. అప్ టు 1999 వరకు కూడా ఎక్కడ ప్రత్యక్షమైనటువంటి దాడులు లేవు. సో ఎప్పుడైతే మళ్ళీ కాశ్మీర్ ని ఆక్రమించాలన్నటువంటి దురుద్దేశంతో ఇట్లా చొరబాటుదారులు కాశ్మీర్ లోకి ఎంటర్ కావడం జరిగిందో అప్పుడు మళ్ళీ భారత సైన్యం మేల్కోవడం జరిగింది. సో యుద్ధం కూడా ఎక్కడో కొండ పర్వతాల పైన జరిగినటువంటి యుద్ధం. దీంట్లో చాలా మంది భారత సైనికులు కూడా అసువులు బాయడం జరిగింది. సో ఎటకేలకు చాలా రోజుల పాటు జరిగినటువంటి యుద్ధం తర్వాత జూలై 26వ తేదీ రోజు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఎవరైతే దాడులకు తెగబడ్డారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేశామంటూ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది ఆ రోజు భారత ప్రభుత్వం. సో దీనికి సంబంధించి అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా నవాజ్ షరీఫ్ ఉన్నారు, భారత ప్రధానమంత్రిగా అప్పుడు వాజ్పేయి ఉన్నారు. సో వాజ్పేయి కూడా నవాజ్ షరీఫ్ ఫోన్ చేసి యుద్ధానికి సంబంధించి మాట్లాడితే అసలు ఆ యుద్ధం జరుగుతున్నటువంటి విషయం మాకు తెలియదు అంటూ కూడా నవాజ్ షరీఫ్ చెప్పడం జరిగింది. బట్ విషయం ఏంటంటే నవాజ్ షరీఫ్ కు ఇదంతా ముందే తెలుసు. 15 రోజుల ముందే యుద్ధం చేస్తున్నాం, దాడులకు తెగబడుతున్నటువంటి విషయాన్ని ముందే తెలుసు అంటూ కూడా షరీఫ్ కు చెప్పడం జరిగిందంటూ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ తర్వాత తెలియడం జరిగింది. సో భారత సైన్యాధిపతి అప్పుడు వేద్ ప్రకాష్ మాలిక్ ఉన్నారు, ఇంకా చాలా మంది భారత సైనికులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. సో దీని అంతటికి కూడా అంటే ఎప్పుడైతే పర్వేజ్ ముషర్రఫ్ పాకిస్తాన్ కి సైన్యాధిపతిగా మళ్ళీ రెండోసారి రావడం జరిగిందో సో అప్పుడు మళ్ళీ తను అనుకున్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో ఈ పథకానికి
మళ్ళీ ఆయన ఒక ఒక ప్లాన్ రచించడం జరిగింది అన్నట్టు. సో ఆ తర్వాత కూడా అంటే పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేటువంటి క్రమం కూడా మనం ఒకసారి చూస్తే అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగానే పాకిస్తాన్ ఆ రోజు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. బట్ భారత సైనికులు మాత్రం ఖచ్చితంగా దాన్ని తిప్పికొట్టారు. భారత సైనికులు చాలా మంది అమరులయ్యారు. ఈ రోజు అంటే ప్రతి సంవత్సరం జూలై 26 కార్గిల్ దివాస్ ని పురస్కరించుకొని అమరుల్ని గుర్తు చేసుకుంటా ఉంటారు. బట్ ఈ రోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 సంవత్సరాల కార్గిల్ యుద్ధ చరిత్రకు ఈ రోజు మళ్ళీ ఆ అమరుల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా అందరితో మాట్లాడడం జరిగింది. దీంట్లో భాగంగా పాకిస్తాన్ కు ఒక స్ట్రైట్ హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ది సేమ్ టైం దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే అగ్నివీర్ పథకం సంబంధించిందో అగ్నివీర్ పథకానికి సంబంధించి ఇది దేశానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం, దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం. పెన్షన్ల గురించి ప్రతిపక్షాలు కొట్లాడుతున్నాయి, బట్ వెంటనే పెన్షన్లు లాంటివి ఉండవు. 105 సంవత్సరాల తర్వాత ప్రధానిగా నేనుంటానా, అధికారంలో ఉంటామా? సో ఇది ఒక నిరంతర ప్రాసెస్. సో ఇట్లా నేపథ్యంలో ఈ పథకాన్ని తప్పుపడ్డదంటూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అంటే మిగతా రాజకీయ పార్టీలకు ఇచ్చారు. ఈ యుద్ధానికి సంబంధించి ఇది రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి యుద్ధం కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి యుద్ధం అంటూ కూడా ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. సో ఏదేమైనా మనం కూడా ఆ రోజు అసూలు బాసినటువంటి అమరవీరులకు మరొకసారి గుర్తు చేసుకుంటూ జోహార్లు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.